హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు దగ్గర పడుతున్న కొద్దీ ఎవరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారని చెప్పేసి అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. సో ఈ కేటగిరీలోకి మన సినీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా వస్తున్నారు. మనకి ఇష్టమైన హీరోయిన్ లేదా మనకి ఇష్టమైన యాక్టర్ ఎవరు ఏ పార్టీకి సపోర్ట్ ఇస్తారు అనే దానిపై ప్రజల ఉప్పు నుంచి చాలా ఇంట్రెస్ట్గా క్రియేట్ అవుతుంది. సో ప్రస్తుతానికైతే అటు జనసేన పార్టీ కానీ, ఇటు తెలుగుదేశం పార్టీ కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ నువ్వానైనా అన్నట్టుగా పోటీలో పాల్గొనబోతున్నారు. మరి ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరికి పట్టం కడతారు ఏంటి అనేది మాత్రం తేలాల్సిన విషయం. సో ఇదంతా బాగానే ఉంటే ఇప్పుడు టీడీపీ పార్టీ వాళ్ళు మాత్రం మహేష్ బాబు గారిని వాడుకుంటున్నారా అంటే ఖచ్చితంగా అవునని అంటున్నారు. సో చాలా వరకు ఇదివరకు కొన్ని ఇంటర్వ్యూలో ప్రిన్స్ మహేష్ బాబు గారు అసలు మీరు రాజకీయాల్లోకి వస్తారా, ఏ పార్టీకి సపోర్ట్ ఇస్తారు అన్నప్పుడు ఆయన ఇవేమి పట్టించుకోకుండా నాకు వాటి గురించి ఏం తెలియదండి అని చెప్పేసి చాలా సాదాసీదాగా ఒక మంచి క్వశ్చన్స్తో ఆయన పక్క తెప్పించుకుంటారు. ఆయన గొడవ ఏంటో అది, లేకపోతే ఆయన సినిమాలు ఏంటో అదే, కానీ ఎటువంటి విశేషాల్లో కూడా ఆయన పాల్గొనగోరు. సో అయితే ఇప్పుడు అంతకుముందు కూడా కృష్ణ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ప్రిన్స్ మహేష్ బాబు గారి అభిమానులు మొత్తం కూడా ఆ పార్టీకి మంచి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మహేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ ఇస్తున్నారని చెప్పేసి అయితే కొన్ని వార్తలు అయితే వచ్చినాయి. కానీ ఇది ఎంతవరకు నిజం అనేది పక్కన పెట్టేస్తే దీనికి కారణం గల్లా జయదేవ్ గారు. ఎందుకంటే ఆయన బావ అవడంతో ఆయనకి పర్సనల్గా మద్దతు ఇచ్చారే తప్ప ఏ పార్టీకి కూడా ఆయన ఫుల్ మద్దతు ఇచ్చినట్టు ఆయన అక్కడ ప్రకటించలేదు. ఇక నెక్స్ట్ ఆయన చిన్ననాన్నగారు, అలానే ఘట్టమనేని శివప్రసాద్ గారు కూడా వైసీపీలో నుంచి ఇటు తెలుగుదేశానికి వచ్చిన తర్వాత మహేష్ బాబు గారి అభిమానులు అటు లాక్కోవటం అయితే జరుగుతుందని చెప్పేసి ఇంకొంతమంది చెప్తున్నారు. సో ఇలా ఏది ఏమైనా కూడా ప్రిన్స్ మహేష్ బాబు గారిని, ఆయన అభిమానుల్ని ఒక పార్టీ వైపు లాక్కోవటం ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఇంకొంతమంది క్వశ్చన్స్ చేస్తున్నారు. దీనిపై మహేష్ బాబు గారు స్వయాన ఆన్సర్ ఇస్తే కానీ ఇది ఒక క్లారిటీ వచ్చేలాగా లేదు. మరి ఆయన ఏ పార్టీకి మద్దతు ఇస్తారు, అసలు రాజకీయాల గురించి ఏం మాట్లాడుతున్నారు అనేది మనకి ముందు తెలుస్తుంది. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్లో షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.